శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. వృషభ రాశి వారికి రాబోయే 4 రోజులు అంటే ఈ జూలై 19 నుంచి 22 తేదీల మధ్య కాలం మీ కెరియర్ మరియు ఉద్యోగ జీవితంలో అత్యంత కీలకమైనవండి. అలానే ఒక పెద్ద మలుపు కూడా కాబోతుంది. ప్రస్తుతం మీ జాతక చక్రంలో జరుగుతున్న గ్రహాల సంచారం వల్ల మీ వృత్తిపరమైన జీవితంలో విధి మీ పట్ల ఎలాంటి అదృష్టాలు ఇవ్వబోతున్నాయో, మీ ఉద్యోగంలో ఒంటరిగా వినాల్సిన రహస్యాలు ఏమిటో, అలానే గ్రహాల తీవ్రత వల్ల మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్ చేయడం మర్చిపోవద్దండి. చివరిగా కామెంట్ సెక్షన్లో ఆ పరమేశ్వరుని కృప కోసం ఓం నమః శివాయ అని కామెంట్ అయితే చేయండి. గత 24 సంవత్సరాల అనుభవంతో కేవలం 11 రూపాయల గురుదక్షిణ తీసుకుని ఫోన్ ద్వారా పూర్తి జ్యోతిషం చెప్తున్నారు. ప్రేమ పెళ్లి సమస్యలు, విద్యా ఉద్యోగ సమస్యలు, కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ అండి. ఇలా ఎటువంటి సమస్యలు ఏవైనా కూడా 100% పరిష్కారం చెప్పబడును. గురూజీ గారిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9100075988. రీసెంట్గా నేను కూడా కొన్ని సమస్యలకు గురూజీని సంప్రదించానండి. చాలా బాగా చెప్పారు. నమ్మకంతో మీరు కూడా ఒకసారి సంప్రదించండి. ఈ జూలై 19 నుంచి 23 తేదీల మధ్య కాలంలో మీ జీవితాన్ని మలుపు తిప్పేంతటి అద్భుతమైన గ్రహ మార్పులు జరగబోతున్నాయండి. సూర్య భగవానుడు కర్కాటక రాశిలోనికి మనకి అక్కడ ఆల్రెడీ ఉచ్చ స్థితిలో ఉన్న దేవగురువుతో జతకట్టడం వల్ల అత్యంత పవిత్రమైన గురు ఆదిత్య యోగం ఏర్పడబోతుందండి. ఈ అద్భుతమైన మార్పు వల్లే గతంలో ఉద్యోగాల్లో మిమ్మల్ని పట్టి పీడించిన ఆత్మన్యూనత భావాలు, నిరాశలు పూర్తిగా తొలగిపోతాయండి. ఆఫీసులో మీ నిజమైన టాలెంట్ని గుర్తించి మీకు ప్రమోషన్లు లేదంటే నూతన బాధ్యతలు అప్పగిస్తారు. అంతేకాదు మీ తండ్రి గారి ఆరోగ్యం అద్భుతంగా కుదిరిపడుతుంది. పితృపక్షం నుంచి రావాల్సిన ఆస్తులు కానీ లేదంటే ప్రభుత్వ రంగం నుంచి ఆగిపోయిన నిధులు ఏవైనా ఉంటే కూడా అవి కూడా ఈ 5 రోజుల్లో పూర్తిగా క్లియర్ అయిపోతాయండి. అయితే అదే సమయంలో కుజగ్రహం మరియు రాశ్యాధిపతి అయిన శుక్రుని సంచార స్థితి వల్ల జీవితంలో కొన్ని కష్టాలు, మానసిక సంఘర్షణలు ఎదుర్కోవడానికి ఆస్కారం ఉందండి. ఈ రోజుల్లో మీరు ఎంత మంచి చేసినా కూడా అది ఎదుటి వారికి తప్పుగా అనిపించవచ్చు. జనం మిమ్మల్ని కేవలం వారి అవసరాల కోసమే ఉపయోగించుకుని పక్కన పడేస్తూ ఉంటారు. అవసరం ఉన్నంతసేపు మీకు దండం పెట్టిన వారే తీరిపోగానే నువ్వేం చేసావు మాకు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. బయట వారే కాదండి, మీ కుటుంబ సభ్యుల ఆలోచన విధానం కూడా మీ పట్ల ఇలానే ఉండే ప్రమాదం అయితే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలి అంటే మీకున్న ఈ కష్టాన్ని బయటకు చెప్పుకోలేక, అసలు ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాక, ఎవరి కోసమైతే మనం ఎంత బ్రతుకు ప్రయాణాన్ని కష్టాన్ని మోస్తున్నామో వారి మన గుండెల మీద తన్నుతున్నారు కదా అని కొన్ని సందర్భాల్లో తీవ్రమైన వేదనను కూడా అనుభవిస్తూ ఉంటారు. వృషభ రాశి వారు కష్టకాలం వచ్చినప్పుడు బయటకి ఎవరికీ చెప్పుకోలేక మీలో మీరే నలిగిపోతూ ఉంటారండి. కాకపోతే మీకున్న ఆ సహజమైన మంచితనం వల్ల, ఆ దేవగురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం వల్ల ఉన్నట్టుండే మీ నివాసంలో ఒక సంతోషకరమైన ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. భగవంతుడా ఎప్పుడు మమ్మల్ని ఇలానే సంతోషంగా ఉంచు తండ్రి అని మీరు ఆ దేవుడిని వేడుకునే సందర్భాలు కూడా ఈ రోజుల్లో వస్తాయండి. గడిచిన కాలం మిమ్మల్ని ఎంతగా గాయపరిచిందో, మీ సన్నిహితులతో ఎలాంటి ఇబ్బందులు వచ్చాయో, ఎన్ని నిద్రలేని రాత్రులు మిగిల్చిందో ఆ భగవంతుడికి మరియు మీ మనసుకు మాత్రమే తెలుసండి. ఎవరిని నమ్మాలో తెలియక నమ్మిన రహస్యాలు చెబితే ఆ సొంత మనుషులు వెన్నుపోటు పొడుస్తూ ఉంటే కన్నీళ్లను గుండెల్లోనే దాచుకుని లోకానికి నవ్వుతూ కనిపించిన వృషభ రాశి వారు ఎందరో ఉన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు, బంధాలలో ఒత్తిడి మరోవైపు ఉన్నా ఇవన్నీ కళ్ళారా చూసిన మీరు ఎవరితోనూ మాటలు పెంచలేదు, గొడవలు పడలేదు. ఎందుకు అంటే మీకు బాగా తెలుసు నిజం అనేది ఎప్పటికైనా కాలంతోనే బయటపడుతుంది అని. మీ ఆత్మగౌరవమే మీకు సమాధానం చెప్తుంది అని. మీపై ఎవరు కూడా అధికారం చలాయించలేరండి. కాబట్టి ఈ మౌనం మీ బలహీనత అసలు కాదండి, ఇది మీలో ఉన్న లోతైన సహనం అండి. కానీ మీ సహనం ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా పరీక్షించబడింది. ఇప్పుడు ఆ పరీక్షకు ముగింపు పలికే రోజులు కూడా ఈ రోజుల్లో ఉన్నాయండి. అయితే ఈ 5 రోజులు కూడా వృషభ రాశి వారి జీవితంలో అత్యంత కీలకమైనవండి. ఒక పెద్ద విధి మలుపు కాబోతుంది. కాబట్టి ఇన్నాళ్ళుగా మీరు పడ్డ కష్టాలు కానీ, అనుభవించిన అవమానాలు కానీ, ఎదురు చూసిన విజయాలు కానీ, వీటన్నిటికి కూడా ఒక స్పష్టమైన సమాధానం దొరికే సమయం కూడా ఆసన్నమైందండి. ఈ 5 రోజుల్లో కూడా మీ అదృష్టం ఎలా ఉండబోతుంది, గ్రహాలు మీ పక్షాన్ని నిలిచి మీకు ఎలాంటి విజయాన్ని అందించబోతున్నాయి, మీ సమస్యలకు సరైన దైవ మార్గాలు మరియు జాగ్రత్తలు ఎక్కడ దొరుకుతాయి, వీటన్నిటి కూడా గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి ఇప్పుడు. అయితే వృషభ రాశి వారి కెరీర్ మరియు ఉద్యోగ విషయానికి వస్తే గనక ఈ జూలై 19 నుంచి 23 తేదీల మధ్య కాలంలో మీ సంభాషణ చాతుర్యం, ఆఫీసు పత్రాల పని, మార్కెటింగ్, మీడియా అమ్మకాలు కానీ మరియు మీరు చేసే స్వల్ప దూర ప్రయాణాలు కానీ మీ వృత్తిలో అద్భుతమైన పురోగతిని తీసుకొస్తున్నాయండి. గ్రహాల అనుకూలత వల్ల మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం అమాంతంగా మెరుగుపడుతున్నాయి. అయితే ఉద్యోగ ప్రదేశంలో ఎవరికి కూడా మీ పరిధికి మించి అతిగా వాగ్దానాలు చేయడం కానీ అలాంటివి మాత్రం పూర్తిగా మానుకోవాలండి. ప్రస్తుతం దైవ గురువు అయిన బృహస్పతితో సూర్య భగవానుడు కలవటం వల్ల ఈ 5 రోజుల కాలం మీ కెరియర్లో అత్యంత నిర్ణయాత్మకంగా మారబోతుంది. ఈ ప్రభావం వల్ల మీ సంభాషణ, ధైర్యం, స్వల్ప ప్రయాణాలు కానీ మరియు మీ నైపుణ్యాలకు సంబంధించిన వృత్తిపరమైన నిర్ణయాలు మీకు ఎంతో ముఖ్యమైనవండి. అయితే కుజగ్రహ సంచారం ప్రభావం వల్ల మీ పనుల్లో వేగం, గుండెల్లో ధైర్యం పెరుగుతుంది. అయితే ఒక తీవ్రమైన హెచ్చరిక ఏంటి అంటే ఆఫీసులో మీ పై అధికారులు కానీ, క్లయింట్లు కానీ లేదంటే తోటి సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు పొరపాటును కూడా కఠినంగా మాట్లాడటం మానుకోవాలి.
అనుకోండి. శనిదేవుని ప్రభావం వల్ల మీరు ఆశించిన కొన్ని ఫలితాలు కాస్త ఆలస్యం కావచ్చు, కానీ అది మీ ఉద్యోగంలో మరింత పరిణతి చెందిన పని విధానాన్ని నిర్మించుకోవడానికి మరియు భవిష్యత్తులో తిరుగులేని సక్సెస్ సాధించడానికి మీకు ఎంతో సహాయపడుతుందండి. మీరు చాలా కాలంగా ఒకే ఒక్క భావనతో బ్రతుకుతూ ఉన్నారు. నేను ఎంత ప్రయత్నించినా ఫలితం రావడం లేదు అనే భావన, ఎవరికీ చెప్పుకోలేని ఒక వింతైన ఒంటరితనం. మీరు ఎంత సరైన వారైనా, మీ వైపు ఎంత న్యాయం ఉన్నా పరిస్థితులన్నీ మీకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపించిన రోజులు కాదండి. మీ మనసులో ఎన్నో ప్రశ్నలు నిరంతరం తిరుగుతూనే ఉన్నాయి. నా జీవితం ఎప్పుడు మారుతుంది, నా శ్రమకు ఎప్పుడు ఫలితం వస్తుంది, నేను ఈ సమాజంలో ఎవరినైనా నమ్మచ్చా లేదా ఇంకా ఒంటరిగానే నడవాలా అనే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే కాలం కూడా రాబోతుందండి. వృషభ రాశి వారి జీవితంలో ఏది నిలుస్తుంది, ఏది నెమ్మదిగా ముగుస్తుంది, ఎవరు మీతో ఉంటారు, ఎవరు మీకు దూరం అవుతారు, మరియు మీరు తీసుకుని ఏ ఒక్క నిర్ణయం మీ భవిష్యత్తును మలుపు తిప్పుతుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తాయండి. అసలు ఇప్పటి వరకు వృషభ రాశి వారు అన్ని కష్టాలను అంత మౌనంగా భరించిన అసలు కారణం ఏంటో తెలుసా అండి? వృషభ రాశి వారు ప్రతి చిన్న విషయానికి మాటలతో రచ్చ చేసే స్వభావం ఉన్నవారు కాదండి. లోపల నిశ్శబ్దంగా భరించే గొప్ప స్వభావం, గంభీరమైన మనస్తత్వం కలవారు. అందరి మాటలను చాలా ఓపికగా వింటారు, కానీ తుదకు తాము అనుకున్నది మాత్రమే చేస్తారు. గతంలో మీరు ఎదుర్కొన్న పరిస్థితులు చాలా చిన్నవి కావండి. కుటుంబంలో కానీ లేదా మీ నివాసంని, మీ సిద్ధాంతాలను ఎవరు అర్థం చేసుకోకపోవడం, మీ పని ప్రదేశంలో మీ నిజాయితీకి, మీ కష్టానికి సరైన విలువ ఇవ్వకుండా తక్కువ అంచనా వేయటం కానీ, స్నేహాల్లో, బంధాల్లో మీరు తిరుగుతూ మీ రహస్యాలను తెలుసుకుని మీ సొంత మనుషుల వెన్నుపోటు పొడుస్తూ ఉంటే కన్నీళ్లను గుండెల్లోనే దాచుకుని లోకానికి నవ్వుతూ కనిపించిన వృషభ రాశి వారు కూడా ఉన్నారండి. ఈ సహనానికి సమాధానం చెప్పే అద్భుతమైన సమయం కూడా రానే వచ్చింది. వృషభ రాశి వ్యాపారవేత్తలు మరియు స్వయం ఉపాధి రంగాల్లో ఉన్న వారికి ఈ జూలై 19 నుంచి 23 తేదీల మధ్య కాలాన్ని అత్యంత వాస్తవికమైన ప్రణాళికల కోసం ఉపయోగించుకోవాలండి. అంటే ప్రస్తుతం మీ జాతక చక్రంలో గ్రహాల సంచారం అద్భుతమైన వృద్ధికి తోడ్పడబోతుంది. ముఖ్యంగా ఉచ్చ స్థితిలో ఉన్న గురుగ్రహం ఈ సంభాషణ చాతుర్యం గాని, ధైర్యం గాని, చిన్న ప్రయాణాలు మరియు మీ నైపుణ్యాల ద్వారా వ్యాపార అభివృద్ధికి గొప్ప మద్దతు అయితే ఇస్తుందండి. దీనికి తోడు బుధగ్రహ సంచారం మీ వ్యాపార చర్చలు, పత్ర కార్యాలు మరియు సంప్రదింపులను ఎంతో అద్భుతంగా మెరుగుపరుస్తుంది. మీ రంగాన్ని బట్టి ఈ 5 రోజుల్లో కూడా కొత్త పరిచయాలు, మీరు చేసే ప్రయాణాలు లేదంటే ఆన్లైన్ సంభాషణల ద్వారా అనూహ్యంగా కొత్త క్లయింట్లు లభించే అవకాశం కూడా ఉంది. అయితే అదే సమయంలో కుజగ్రహం మీకు విపరీతమైన ఆత్మవిశ్వాసాన్ని ఇస్తున్నప్పటికీ కూడా ఒక తీవ్రమైన హెచ్చరిక ఏంటి అంటే, కేవలం భావోద్వేగం లేదంటే ఒత్తిడితో మీ వ్యాపారాన్ని విస్తరించొద్దండి. ఎందుకంటే శనిదేవుడు మీ నుంచి పక్కా పత్రాలు, ఖచ్చితమైన బడ్జెట్ నియంత్రణ మరియు అపారమైన సహనాన్ని కోరుతున్నాడు. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు అస్సలు పనికిరావు. మీ నిర్ణయాలను సరిగ్గా సమీక్షించుకుని అడుగులు వేసినప్పుడు రియల్ ఎస్టేట్, విద్య, కన్సల్టింగ్, కమ్యూనికేషన్, సాంకేతిక పనులు, ట్రేడింగ్ మరియు సేవా ఆధారిత కార్యకలాపాలలో తిరుగులేని పురోగతి అయితే సాధిస్తారండి. వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలన్నా, వ్యాపారాన్ని మార్చాలి అన్నా మనసులో కొంత భయం, ఆందోళన కలుగుతూ ఉంటుంది. కానీ అనుభవజ్ఞుల సహాయంతో బాగా ఆలోచించి ధైర్యంగా ముందడుగు వేస్తే మాత్రం ఈ 5 రోజులు మీకు ఎలాంటి నష్టము ఉండదండి. మీ వ్యాపారం లాభాల బాట పడుతుందండి. ఇక అత్యంత ముఖ్యమైన ఆర్థిక మరియు డబ్బు విషయానికి వస్తే గనక ఈ జూలై 19 నుంచి 23 తేదీల మధ్య కాలంలో వృషభ రాశి వారి గతంలో ఆగిపోయిన పాత బకాయిలు కానీ, కష్టపడిన రాని మొండి బకాయిలు కానీ ఊహించని విధంగా వసూలయ్యే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయండి. గ్రహాల అనుకూలత వల్ల ధన సంపాదనకు సరికొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ముఖ్యంగా స్వయం ఉపాధి రంగాల్లో ఉన్న వారికి, ఫ్రీలాన్సర్ మరియు సొంతంగా కష్టపడే వారికి మీ నైపుణ్యాల ద్వారా కొత్త ఆదాయ వనరులు లభిస్తాయండి. అయితే అదే సమయంలో గ్రహాల వేడి వల్ల డబ్బు సంపాదించాలనే తీవ్రమైన ఆరాటంతో పాటు ఆ తొందరపాటు వల్ల ధన నష్టం జరిగే ప్రమాదం కూడా పొంచి ఉంది. జాగ్రత్త అండి. ఎవరి మాటలు కూడా నమ్మి లాటరీలు, జూదాలు లేదంటే త్వరగా డబ్బు వచ్చేస్తుందని మోసపూరితమైన స్కీమ్లలో పెట్టుబడులు పెట్టి మీ చేతులారా డబ్బునైతే నష్టపోకండి. మీ సొంత కష్టం మీద, మీ తెలివితేటల మీద మాత్రమే ఆధారపడి అడుగులు వేయండి. ఈ జూలై 19 నుంచి 23 తేదీల మధ్య కాలంలో మీ వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుందండి. సమాజంలో కేవలం మీ హోదాను చూపించుకోవడం కోసం లేదంటే ఇతరుల ముందు మీ నమ్మకాన్ని, విశ్వాసాన్ని నిరూపించుకోవడం కోసం అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం పూర్తిగా మానుకోండి. ప్రస్తుతం గురుగ్రహం మీకు సంపూర్ణ రక్షణను మరియు మెరుగైన వివేకాన్ని అందిస్తున్నాడు. కాబట్టి మీ బుద్ధిని ఉపయోగించి ఖర్చులను నియంత్రించుకోవచ్చు. మీరు చేసే స్థిరమైన పని ద్వారా ఆదాయం ఖచ్చితంగా మెరుగుపడుతుందండి. కానీ వచ్చే ఆదాయంతో పాటు ఖర్చులను కూడా ఒక డైరీలో రాసుకుని పక్కాగా నియంత్రించుకోవడం ఈ 5 రోజులు మీకు అత్యంత అవసరం. అంతేకాదండి, ఈ రోజుల్లో ఎలాంటి రాతపూర్వక రుజువు లేకుండా ఎవరికి కూడా రూపాయి కూడా అప్పు ఇవ్వకండి. అలాగే షేర్ మార్కెటింగ్ వంటి ఊహాజనిత నిర్ణయాలు మరియు భావోద్వేగంతో కూడిన కొనుగోళ్లను పూర్తిగా నివారించండి. ఒకవేళ మీరు ఏదైనా ఆస్తి, వాహనం, ఉన్నత విద్య, ప్రయాణాలు లేదంటే వాహన పెట్టుబడులు పెట్టాలని
అనుకుంటున్నట్లయితే గనక నిర్ణయాన్ని ఖరారు చేసే ముందు మార్కెట్లో ఉన్న అన్ని ఎంపికలను చాలా జాగ్రత్తగా పోల్చి చూసుకోవడం మంచిదండి. ఇక మీ కుటుంబం మరియు వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే గనక ఈ రోజుల్లో మీరు మీ తోబుట్టువులు మరియు బంధువులతో ఎక్కువగా కలిసి మెలిసి ఉండే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి చిన్న చిన్న ప్రయాణాలు చేసే యోగం కూడా బాగా కనిపిస్తుందండి, బలంగా కనిపిస్తుంది. శుక్రగ్రహ మార్పు ప్రభావం వల్ల మీ బంధాలలో భావోద్వేగ సాన్నిహిత్యం చాలా అద్భుతంగా మెరుగుపడుతుందండి. అయితే అదే సమయంలో కేతు గ్రహ ప్రభావం వల్ల మీ నివాస స్థలం, సొంత ఆస్తి, వాహనాలు మరియు మీ అంతర్గత మనశ్శాంతికి సంబంధించిన విషయాలలో కొంత దూరం లేదంటే అనవసరమైన గందరగోళం ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుందండి. జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి సమయంలో మీ కుటుంబంలో సామరస్యం దెబ్బతినకుండా ఉండాలి అంటే మీరు మాట్లాడేటప్పుడు అత్యంత మృదువుగా మాట్లాడటం అలవాటు చేసుకోండి. ఏ రకమైన ప్రతి చిన్న విషయాన్ని కూడా పెద్ద వాదనగా మార్చుకోవద్దు. ఎదుటి వారు చెప్పేది మీరు ముందు పూర్తిగా విని ఆ తర్వాతే నిదానంగా స్పందించినప్పుడు మీ వైవాహిక జీవితం మరియు కుటుంబ సామరస్యం అద్భుతంగా మెరుగుపడుతుందండి. వృషభ రాశి వారు ఈ జూలై 19 నుంచి 23 తేదీల మధ్య పచ్చి నిజాన్ని, తీవ్రమైన హెచ్చరికను ఒంటరిగానైనా సరే బురకెక్కించుకోవాలండి. ప్రస్తుతం కేతువు మీ నివాసం, ఆస్తి, వాహనాలు మరియు మీ అంతర్గత మనశ్శాంతి విషయంలో ఒక రకమైన విరక్తిని లేదంటే తీవ్రమైన అనిశ్చితిని సృష్టించగలుగుతున్నాడు. అయితే మీ రాశ్యాధిపతి అయిన శుక్రుడు సింహరాశిలో సంచరిస్తూ ఈ ఆస్తి, వాహనాలు మరియు అంతర్గత శాంతి విషయాలలో మీకు కొంత ఉపశమనాన్ని కలిగిస్తున్నాడు. అయినప్పటికీ కూడా మనసులో ఏదో తెలియని భయం, అశాంతి మిమ్మల్ని వేధించే అవకాశం ఉంటుంది. కాబట్టి తొందరపడి ఆవేశంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఈ అనిశ్చిత నుండి కూడా బయటపడడానికి ఆధ్యాత్మిక సాధన మరియు ప్రశాంతమైన నిర్ణయాలు మీకు ఎంతో సహాయపడతాయండి. ఈ 5 రోజుల్లో మీ జీవితం నుంచి ఒక వ్యక్తి ఒక్కసారిగా చాలా నెమ్మదిగా దూరం అవుతున్నాడండి. ఆ దూరం అయ్యేది మీ శత్రువు కాదు, చాలాసార్లు మీరు ప్రాణంగా నమ్మిన మీ సొంత మనుషులే కావచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తి మీ ఎదుగుదలకు తెలియకుండా అడ్డుగా నిలుస్తూ ఉన్నాడు, మీ రహస్యాలను బయటపెడుతూ ఉన్నాడు. మరి ఇన్నాళ్ళు మీ జీవితంలో ఆపివేత ఎందుకు జరిగింది? ఎందుకు ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు? వృషభ రాశి వారు ధన సంపాదన కంటే కూడా సమాజంలో తమకుండే ఖచ్చితమైన లెక్కలకు, వృత్తిలో గౌరవానికి, నిజాయితీకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే స్వభావం కలవారు. కానీ గత కొంతకాలంగా శ్రమ పడాల్సిన సమయంలో శ్రమ పడని కారణంగా, లేదంటే ఎంత కష్టపడినా ఆదాయం నిలకడగా రాకపోవడం, వచ్చిన డబ్బు చేతిలో నిలవకపోవడం మిమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇది మీ అర్హతల లోపం కాదండి. మీరు పెట్టిన శ్రమకు సరైన ప్రతిఫలం రావాలి అంటే మీ జీవితంలో కొన్ని భయంకరమైన కర్మబంధాలు తొలగిపోవాలి. ఆ కర్మబంధాల ముగింపునే ఈ జూలై 19 నుంచి 23 తేదీలు స్పష్టంగా సూచిస్తున్నాయండి. ఈ 5 రోజులలో కూడా వృషభ రాశి వారి జీవితంలో ఒక పెద్ద ఆర్థిక అడ్డంకి తొలగే సంకేతం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఎక్కడెక్కడ నిలిచిపోయిన మీ పనులన్నీ కూడా, వీలునామాలు లేదంటే వంశపారంపర్యంగా ఆస్తుల వ్యవహారాలన్నీ కూడా ఒక్కసారిగా వేగంగా ముందుకు కదులుతాయండి. ముఖ్యంగా సమాజంలో లేదంటే మీ బంధువులలో మీరు ఎక్కడైతే అవమానపడ్డారో, మీ విలువను ఎక్కడైతే తక్కువ అంచనా వేశారో, కరెక్ట్గా అక్కడి నుంచే మీ జీవితం ఒక ఊహకందని అద్భుతమైన మార్పు, ఒక పెద్ద విధి మలుపు మొదలవుతుందండి. మీరు పడిన కష్టాలు, ఎదురైన అవమానాలు, అనుభవించిన బాధలు నిజం చెప్పాలంటే వీళ్ళు ఎవరికి కూడా చెప్పుకోలేరండి. పైకి చాలా గంభీరంగా, నిదానంగా కనిపిస్తూ అందరి మాటలు వింటున్నట్లుగా ఉన్న లోపల మాత్రం మానసికంగా చాలా నలిగిపోయి ఉంటారు వృషభ రాశి వారు. కానీ ఇప్పుడు కాలం మారిందండి. ఎవరైతే వీళ్ళని తక్కువ అంచనా వేశారో, మీ మాట సహాయాన్ని చూసి కూడా విమర్శలు చేశారో వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పే సమయం వచ్చేసిందండి. కేవలం ఒక సక్సెస్ కాదండి, ఇది మిమ్మల్ని మీరు నిరూపించుకునే అద్భుతమైన నెల. ప్రతీకారం అనగానే కత్తులు, గొడవలు కాదండి. ఇక్కడ ప్రతీకారం అంటే ఎవరైతే నీ వల్ల కాదు, నువ్వు సాధించలేవు అని అన్నారో వాళ్లే మీ ఎదుగుదలను చూసి, విజయాన్ని చూసి ఆశ్చర్యపోయేంత అత్యున్నతమైన స్థాయికి అయితే ఎదగడం అనమాట. అసలు సిసలైన రివెంజ్ అంటే అదేనండి, సక్సెస్తో కొట్టడం అనమాట. ఇక వృషభ రాశి వారి అతి ప్రేమ స్వభావం వల్ల ఈ జూలై 19 నుంచి 23 తేదీల మధ్య కాలంలో ఎదురయ్యే కొన్ని చేదు నిజాల గురించి మాట్లాడుకుందామండి. వృషభ రాశి వారికి తాము నమ్మిన వారికి పెట్టిన చెయ్యి లేదా మీరు చేసే మాట సహాయము చివరకు లేనిపోని ఇబ్బందులుగా, విమర్శలుగా మారుతూ ఉంటుంది. ఎందుకు అంటే మీకున్న ప్రత్యేకమైన వ్యక్తిత్వం వల్ల జనం మీద, ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల మీద, మీ పిల్లల మీద కొంచెం అతి ప్రేమను చూపిస్తూ ఉంటారు. వారికి కావలసిన దానికన్నా ఎక్కువగా అందించడం, ముఖ్యంగా కూతురు లేదంటే జ్యేష్ఠ కుమార్తె విషయంలో కొన్ని మినహాయింపులు ఇచ్చి అతిగా ప్రేమించడం వల్ల మీ విలువ ఏమిటో మీ సొంత కుటుంబ సభ్యులకు, కన్న బిడ్డలకు కూడా ఈ మధ్య కాలంలో సరిగ్గా తెలియట్లేదు. అందుకే ఈ 5 రోజుల్లో మీరు దేనిని కూడా అతిగా చేయకండి. అతిగా మాట్లాడవద్దు, అతిగా ప్రేమించవద్దు. అలాగని కుజగ్రహ ప్రభావం వల్ల అతిగా కోపడవద్దు కూడా. మన బిడ్డలకు మన మంచి భవిష్యత్తును ఇవ్వాలని తాపత్రయం ఉండడంతో తప్పులేదండి. కానీ ఆ క్రమంలో మీ సహనాన్ని కోల్పోయి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. మీ కుటుంబ ప్రతిష్టను, మీ గౌరవ మర్యాదలను పోగొట్టుకోకుండా వారికి కూడా బాధ్యతలను, కష్టాన్ని, మీ విలువను అర్థమయ్యేలాగా తెలియజేయండి. కుజగ్రహ ప్రభావం వల్ల మీ చుట్టూ ఉన్నవారు మాట్లాడే కొన్ని మాటలు మీ మనసును తీవ్రంగా గాయపరుస్తూ ఉంటాయి. ప్రతిసారి
ఒకేసారి క్షమించడం ఎవరి వల్ల కాదండి. కాబట్టి ఆ బాధపడే సందర్భాన్ని తెచ్చుకోకుండా ముందే కాస్త దూరంగా మౌనంగా ఉండటం చాలా మంచిదండి. మీ సొంత మనుషులు మీ విషయాలను బయట పెట్టనంత వరకు కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు రావు. కాబట్టి ఈ 5 రోజులు కూడా మీ నోటి వెంబడి వచ్చే మాటల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండండి. వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా వృషభ రాశి వారి చుట్టూ ఉండే నమ్మక ద్రోహ శత్రువుల గురించి అండి ఈ 19 నుంచి 23 తేదీల మధ్య కాలంలో మిమ్మల్ని తీవ్రంగా హెచ్చరించాల్సి వస్తుంది. మాకు కూడా శత్రువులు ఉంటారా అని మీరు అనుకోవచ్చు. కానీ మీ చుట్టూతా మీతో ఎవరైతే తిరుగుతూ ఉంటారో, ఎవరినైతే నమ్మి మీ మనసులోని కష్టాలను రహస్యాలను చెప్పుకుంటూ ఉంటారో, ఇప్పుడు సన్నిహితులుగా మిత్రులుగా నటిస్తున్న వాళ్లే భవిష్యత్తులో మీకు దారుణమైన విమర్శలుగా శత్రువులుగా మారుతున్నారు. వృషభ రాశి వారికి దెబ్బ పడేది ఎక్కడో తెలుసా అండి? కేవలం నమ్మకం మీదనే గట్టి దెబ్బ పడుతుంది. మీ సొంత మనుషులే మీ విషయాలను బయటపెట్టే ప్రమాదము ఉంటుంది. కాబట్టి ఈ 5 రోజుల్లో జనాలకి ఎవరికి కూడా మీ కష్టాన్ని పంచుకోవద్దండి. మీ మాట సహాయం చేసి లేనిపోని ఇబ్బందులను కొని తెచ్చుకోవద్దు. ఈ రోజుల్లో బాధలు చెప్పుకుంటే జనం ఆ కన్నీళ్లను తుడవరు సరికదా. సమయం చూసి మనల్ని ఇంకా ఏడిపించడానికి, మన బాధలను చూసి టైంపాస్ చేయడానికి, నవ్వుకోవడానికి సిద్ధంగా ఉంటారు. మీ ప్రతి విజయానికి వేరొకరిని కారణంగా భావించే ఈ సమాజంలో మీ బాధను పంచడంలో 100 తప్పులు వెతుకుతారు. దయచేసి ఎవరిని కూడా నమ్మకండి. మీ మనసులోని బాధ ఏదైనా ఉంటే ఆ పరమేశ్వరునికి చెప్పుకోండి. లేదా మీ భార్య బిడ్డలు, లేదంటే భర్త, తల్లిదండ్రులు వంటి అత్యంత ఆత్మీయులతో మాత్రమే మాట్లాడుకోండి. తోబుట్టువులైనా సరే ఈ రోజుల్లో బయట వాళ్ళతో సమానమే. సమాజంలో చాలా తక్కువ మంది మంచి వాళ్ళు ఉంటారు. కాబట్టి జనంతో చాలా జాగ్రత్తగా ఉండటం వృషభ రాశి వారికి ఈ కాలంలో అత్యంత అవసరం అండి. చివరగా వృషభ రాశి వారి గుర్తింపు ఏంటో తెలుసా అండి? మీ రాశి చాలా ఖచ్చితంగా వ్యవహరించే స్వభావం కలదండి. వృషభ రాశి వారు చాలా నిదానస్తులు, మర్యాదస్తులు, పద్ధతి కలిగినటువంటి వ్యక్తులు అనమాట. ఎదుటి వారిని ఎంతో గౌరవిస్తూ మరియు అందరి మాటలను చాలా ఓపికగా వింటూ ఉంటారు. కానీ త్వరగా ఎవరి విషయాల్లోనూ జోక్యం చేసుకోరు. అలాగని మీ విషయాల్లో ఎవరినైనా జోక్యం చేసుకుంటే అస్సలు సహించలేరు. మీ లెక్కల విషయంలో కానీ ఎవరికి ఎలాంటి మినహాయింపులు ఉండవండి. మీపై ఎవరూ అధికారం చలాయించలేరు. కానీ ప్రస్తుతం ఈ జూలై కాలంలో రాహువు, కేతువు, కుజగ్రహాల ప్రభావం వల్ల మీ ప్రమేయం లేకుండానే కొంచెం కంగారు, టెన్షన్స్, మానసిక ఒత్తిళ్లు ఎక్కువైపోయి ఈ మధ్య కాలంలో అంతర్గతంగా బాగా నలిగిపోతూ ఉన్నారు. దీనివల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, చెవి, పిక్కలు, రక్త ప్రసరణ మరియు కడుపులో మంట, బీపీ వంటి సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వారు కాస్త మీ ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకొని ప్రతిరోజు కాసేపు ధ్యానం చేస్తూ ఉండాలండి. సమయానికి తిండి, సమయానికి నిద్ర మీకు తప్పనిసరిగా కావాలి. కాబట్టి ఎక్కువగా దేని గురించి కూడా ఆలోచించకండి. ఎవరిని కూడా ద్వేషించవద్దు, అలాగని అతిగా ప్రేమించవద్దు. ఒక మనిషికి మనశ్శాంతికి మించిన సంపద మరొకటి లేదు. కాబట్టి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రేపు పెద్దవిగా మారకుండా మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోండి. అంతేకాదండి, మీరు చాలా మంచి సలహాదారులుగా రాణిస్తూ ఉంటారు. కొన్ని విషయాల్లో మీ సలహాలను పొందిన వారు మిమ్మల్ని సర్వస్వముగా భావించి జీవితంలోనికి పైకి వస్తారు. కానీ వృషభ రాశి వారు ఇతరులకు కేవలం మాట సహాయం చేసి కూడా లేనిపోని ఇబ్బందులను, విమర్శలను ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి ఈ 6 రోజులు కూడా ఎవరి విషయాల్లోనూ తలదూర్చకండి. వీటన్నిటికంటే కూడా ముఖ్యమైన రహస్యం ఏమిటి అంటే, మీ సొంత మనుషులు, మీ అంతరంగికులే మీ సమస్యలను, మీ విషయాలను బయట పెట్టనంత వరకు కూడా మీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవండి. కాబట్టి మీ మనసులోని విషయాలను మీ సొంత వాళ్ళ దగ్గర కూడా కాస్త దాచి ఉంచడం చాలా అవసరం. ఈ జూలై 19 నుంచి 23 తేదీల మధ్య కాలంలో మీ ఆరోగ్యం మరియు శ్రేయస్సు విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. ఈ 5 రోజులు కూడా ముఖ్యంగా చెవి, పిక్కలు మరియు రక్త ప్రసరణ సంబంధిత సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసి రావచ్చండి. ప్రస్తుతం కుజగ్రహం మీ శరీరంలో వేడిని, మనసులో చిరాకును మరియు చంచలత్వాన్ని పెంచగలుగుతాడు. కాబట్టి క్రమరహిత ఆహారపు అలవాట్లు కానీ, అనవసరమైన కోపం మరియు శారీరక శ్రమను పూర్తిగా నివారించండి. గతంలో మీరు నిర్లక్ష్యం చేసిన ఏదైనా పాత ఆరోగ్య సమస్య ఉంటే దానిని అస్సలు వాయిదా వేయకూడదని శనిదేవుడు మీకు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి మీకు ఇప్పటికే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్య సలహాలు తప్పకుండా అయితే పాటించండి. ఈ రోజుల్లో క్రమమైన నిద్ర, ఉదయాన్నే నడక, ప్రాణాయామం మరియు తేలికపాటి సాత్విక ఆహారం తీసుకోవడం మీకు ఎంతో సాత్వనను ఇస్తుందండి. ఇక విద్యారంగానికి వస్తే గనక వృషభ రాశి విద్యార్థులకు నివాసం నుంచి చదువులు సాగించడం, ఆస్తి సంబంధిత విద్య, వాహనాలు, ఇంజనీరింగ్ ప్రాథమికాంశాలు మరియు విద్యాపరమైన స్థిరత్వం చాలా అద్భుతంగా మెరుగుపడతాయండి. బుధగ్రహ సంచారం అనుకూలంగా ఉండటం వల్ల మీరు చేసే పునరుచ్చరణ, గ్రూప్ చర్చలు మరియు పాత సాధన అంటే రాత సాధన ద్వారా కొత్త విషయాలను చాలా వేగంగా నేర్చుకోగలుగుతారు. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ 5 రోజులు కూడా ఒక పక్కా స్థిరమైన టైం టేబుల్ను ఖచ్చితంగా పాటించాలండి. చదువు విషయంలో మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోకుండా పూర్తిగా మానుకోండి. మరియు ఒకేసారి 10 పుస్తకాలు తీయకుండా ఒకే అంశాన్ని పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి. ఈ సమయంలో మీ ఉపాధ్యాయులు, పెద్దలు లేదంటే మీ మార్గదర్శకుల నుండి కూడా లభించే
ఇచ్చే సలహాలు మీ భవిష్యత్తుకు చాలా ఉపయోగకరంగా మారతాయండి. మీ మనసులోని తీవ్రమైన ఒత్తిడిని పూర్తిగా తగ్గించుకోవడానికి మరియు మీ జాతకంలో ఉన్న గురు శనులతో పాటు ఇతర గ్రహాల అనుకూలత ఫలితాలను మరింత అద్భుతంగా బలపరచుకోవడానికి ఈ సులభమైన దైవ మార్గాలను మరియు జాగ్రత్తలను తప్పకుండా పాటించండి. మీలో ఆత్మవిశ్వాసం అమాంతం పెరగడం కోసం ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి ఆదిత్య హృదయ స్తోత్రం జపించండి, లేదంటే సూర్య భగవానుడికి భక్తితో జలాభిషేకం సమర్పించండి. కుజగ్రహాన్ని ప్రశాంతంగా శాంతపరచడానికి మంగళవారాల రోజున నిరుపేదలకు ఎర్ర కందిపప్పును దానం చేయండి. వీటన్నిటితో పాటు మీ వ్యాపార ఉద్యోగాలకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన సంభాషణలు కానీ లేదంటే పత్రాల పనిని ప్రారంభించే ముందు బుధవారాల రోజున విఘ్నాలకు అంటే గణేశుడికి భక్తితో పూజించేయండి. అలానే ఈ జాగ్రత్తలు కనుక మీరు పాటించగలిగితే మీరు చేసే వ్యాపారము అవ్వచ్చు, లేదంటే ఉద్యోగం అవ్వచ్చు, ఏ రంగంలోనైనా సరే ఈ 5 రోజులు మీకు అద్భుతంగా కలిసి వస్తుందండి. జీవితంలో అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మీరు అనుకున్నటువంటి టార్గెట్ను ఖచ్చితంగా రీచ్ అవుతారు. మీ కర్మక్షేత్రంలో కేతువు వల్ల, మీ రాశ్యాధిపతి శుక్రుని వల్ల ప్రస్తుతం ఎన్ని అడ్డంకులు ఇబ్బందులు వచ్చినా కూడా సరే మీ పట్టుదలతో మీరు అనుకున్న స్థాయిని మీరు సాధిస్తారు. అందులో ఎటువంటి సందేహము లేదండి. రావాల్సిన దగ్గర నుంచి కూడా ధనం సమయానికి చేతికి అందుతుంది. వైవాహిక జీవితం అనేది బాగుంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు కొంచెం పెరుగుతాయండి. అలానే ప్రేమికులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కొన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో మీకు చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చండి. కాకపోతే రాహు కేతువుల ప్రభావం వల్ల కొంచెం మానసిక ఒత్తిడి గట్టిగా ఉంటుంది కాబట్టి అందుకే ఈ జూలై 19 నుంచి 23 వరకు ఉన్న 5 రోజులు కూడా జీవితానికి ఒక అద్భుతమైన మలుపు కాబోతున్నాయండి. ఇవి సాధారణ రోజులైతే కావండి. మీ జీవితంలో కష్టాల అధ్యాయం చాలా నిశ్శబ్దంగా ముగుస్తుంది. ఒక సరికొత్త విజయాల అధ్యాయం మొదలవుతుంది. ఇది పెద్ద శబ్దంతో హడావిడిగా రాదండి. చాలా నిశ్శబ్దంగా కానీ అత్యంత బలంగా మీ లోపల ఒక అద్భుతమైన మార్పునైతే తీసుకువస్తుంది. మీ మనసులో భయం తగ్గుతుంది. జీవితంపై ఆశ పెరుగుతుంది. మీరు ఇకపై మిమ్మల్ని మీరు తక్కువగా చేసుకోరండి. మీ జీవితానికి మీరే అసలైన యజమానిగా మారే ఒక అద్భుతమైన పునర్జన్మ లాంటి దశ ఇది. ఈ కాలంలో మీపై మీరు ఆత్మపరిశీలన చేసుకుని ముందుకు సాగితే ముందున్న కాలమంతా మీకు పూర్తిగా అనుకూలంగా మారుతుంది. ఇంతవరకు మీరు ఈ వీడియోను ప్రశాంతంగా చూసి ఉంటే మీకు ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమై ఉంటుందండి. వృషభ రాశి వారి జీవితంలో ఈ 5 రోజులు కూడా ఒక లోతైన బలమైన మార్పుకు ప్రారంభ సంకేతాలు. మీరు ఎన్నాళ్ళు ఎదుర్కొన్న బాధలు అవమానాలు ఏవి వృధా కాలేదండి. మీ నిశ్శబ్ద సహనాన్ని ఆ పరమేశ్వరుడు లెక్కలోనికి తీసుకున్నాడు. ఆ మహాదేవుడు ఎప్పుడు కూడా న్యాయం చేయడానికి కాస్త ఆలస్యం చేస్తాడేమో కానీ తన భక్తులకు ఎప్పుడు కూడా అన్యాయం చేయడు. ఇప్పుడు మీ జీవితంలో ఎవరు ఉండాలో, ఎవరు వెళ్ళిపోవాలో, ఏ బంధం నిలవాలో, ఏది ఇక్కడితో ముగిసిపోవాలో అన్నింటికి కూడా ఆయన స్పష్టత ఇస్తున్నాడండి. ఇకపై మీరు మీ విలువను తక్కువ అంచనా వేసుకోకండి. మీ నిశ్శబ్దాన్ని చేతకానితనంగా బలహీనతగా భావించిన వారిని పట్టుకుని అస్సలు వేలాడకండి. మీ భవిష్యత్తును భయంతో కాదు, ఒక అద్భుతమైన అవగాహనతో చూడండి. ఇది ఆ మహాదేవుడు వృషభ రాశి వారికి స్వయంగా ఇస్తున్న ఒక దారి చూపు, ఒక అద్భుతమైన సంకేతం. మీ జీవితానికి అత్యంత దగ్గరగా ఉన్న పాయింట్ను తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అసలు మర్చిపోవద్దండి. వృషభ రాశి వారి గురించి ఈ నిజాల వీడియో కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ సొంత మనుషులు మీ విజయాలను బయట పెట్టకుండా చూసుకోవడంతో పాటు నోటి వెంబడి వచ్చే మాటల విషయంలో జాగ్రత్తగా ఉంటూ కుజగ్రహం వల్ల వచ్చే ఆవేశాన్ని తగ్గించుకుని నిత్యం శివారాధన చేయటం, ఓం నమః శివాయ మంత్రాన్ని జపించటం మరియు శనిదేవుని అనుగ్రహం కోసం శనివారం నాడు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం ద్వారా ఆ మహాదేవుని అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయండి. నమ్మకంతో ముందడుకైతే వేయండి. ఆ పరమేశ్వరుని సంపూర్ణ రక్షణ మీకు ఎల్లప్పుడూ ఉంటుందండి. ఓం నమః శివాయ.